ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026 ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, స్టార్టప్స్ మరియు వ్యాపారవేత్తలకు ముఖ్యమైన వ్యాపార వేదిక. ఈ ఎక్స్పో 13–16 మార్చ్ 2026 మధ్య ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈస్, స్టార్టప్స్, పెట్టుబడిదారులు, ప్రభుత్వ శాఖలు ఒకే వేదికపై కలిసి వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు, కొత్త టెక్నాలజీల గురించి చర్చించారు. నమస్కారం మిత్రులారా! ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక పెద్ద వ్యాపార ఈవెంట్ గురించి తెలుసుకుందాం. అదే ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026. ఈ ఎక్స్పో 13 నుండి 16 మార్చ్ 2026 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు, పరిశ్రమల నిపుణులు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో అంటే ఏమిటి, ఇందులో ఏమేమి స్టాల్సున్నాయి, స్టార్టప్స్కు ఎలా ఉపయోగపడుతుంది, యువతకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈ అంటే ఏమిటి? ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈ రంగం చాలా ముఖ్యమైనది. ఎంఎస్ఎంఈ రంగం ద్వారా లక్షల ఉద్యోగాలు, కొత్త ఉత్పత్తులు, ఎగుమతులు పెరుగుతాయి. భారతదేశంలో 6 కోట్లకు పైగా ఎంఎస్ఎంఈ సంస్థలు ఉన్నాయి. దేశ జీడీపీలో సుమారు 30% వరకు వాటా ఉంది. అందుకే ప్రభుత్వాలు ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈ ఎక్స్పో లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఎక్స్పో లొకేషన్ అండ్ డేట్స్. ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026 లొకేషన్ ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్, విజయవాడ. డేట్స్ 13–16 మార్చ్ 2026. ఈ ఎక్స్పోకు ఆంధ్రప్రదేశ్ వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్స్, విద్యార్థులు వేల సంఖ్యలో వచ్చారు. ఈ ఎక్స్పో ముఖ్య లక్ష్యం వ్యాపార అభివృద్ధి మరియు పెట్టుబడులను ప్రోత్సహించడం. ఎక్స్పోలో ఉన్న ప్రధాన స్టాల్స్. ఈ ఎక్స్పోలో అనేక రంగాలకు చెందిన స్టాల్స్ ఉన్నాయి. ముఖ్యమైన రంగాలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఐటీ అండ్ టెక్నాలజీ, స్టార్టప్స్, అగ్రికల్చర్ టెక్నాలజీ, రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీస్, రీటైల్ ప్రాడక్ట్స్. ప్రతి స్టాల్లో కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీ డెమోలు, వ్యాపార పరిష్కారాలు ప్రదర్శించారు. స్టార్టప్ ఆపర్చునిటీస్. ఈ ఎక్స్పోలో ముఖ్య ఆకర్షణ స్టార్టప్ పావిలియన్. ఇక్కడ యువత తమ స్టార్టప్ ఐడియాలను ప్రదర్శించారు, పెట్టుబడిదారులతో మాట్లాడారు, కొత్త భాగస్వామ్యాలు ఏర్పరచుకున్నారు. ఈ ఎక్స్పో స్టార్టప్స్కు ఫండింగ్ ఆపర్చునిటీస్, బిజినెస్ మెంటరింగ్, మార్కెట్ ఎక్స్పోజర్ ఇవ్వడానికి సహాయపడింది. మీరు కూడా స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటే ఇలాంటి ఎక్స్పోలు చాలా ఉపయోగపడతాయి. బిజినెస్ నెట్వర్కింగ్. ఇలాంటి ఎక్స్పోల ప్రధాన ప్రయోజనం నెట్వర్కింగ్, అంటే కొత్త వ్యాపార భాగస్వాములు, పెట్టుబడిదారులు, సరఫరాదారులు, కస్టమర్లు కలుసుకునే అవకాశం. ఈ ఎక్స్పోలో బిజినెస్ మీటింగ్స్, ప్రాడక్ట్ లాంచెస్, ఎంఓయూ అగ్రిమెంట్స్ జరిగాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ వ్యాపార రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాయి. గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఈ ఎక్స్పోలో ప్రభుత్వ శాఖలు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రుణ అవకాశాలు గురించి సమాచారమిచ్చారు. ఈ పథకాల ద్వారా చిన్న పరిశ్రమలు త్వరగా ఎదగగలవు. ఈ ఎక్స్పోను విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల నిపుణులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. ఇక్కడ వారికి కొత్త వ్యాపార ఆలోచనలు, మార్కెట్ ట్రెండ్స్, టెక్నాలజీ పరిజ్ఞానం లభించింది. మొత్తానికి ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026 విజయవాడ ఆంధ్రప్రదేశ్ వ్యాపార అభివృద్ధికి ఒక గొప్ప వేదిక. ఈ ఎక్స్పో ద్వారా కొత్త స్టార్టప్స్, పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు సృష్టించబడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు యువతను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారడానికి ప్రోత్సహిస్తాయి. ఈ ఎక్స్పోలో ప్రభుత్వ శాఖలు, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తమ ప్రాజెక్టులను ప్రదర్శించాయి. ఈ 2 సంస్థలు ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్స్, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, యువ పారిశ్రామికవేత్తలకు పెద్ద అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏమిటి, ఇది ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఎలా సహాయం చేస్తుంది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏమిటి, స్టార్టప్స్కు ఎలా ఉపయోగపడుతుంది. మరి వీడియోను ప్రారంభిద్దాం. 1. ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ 130 to 10,000.
ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏమిటి? ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఒక ముఖ్యమైన సంస్థ. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం రాష్ట్రంలో చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను అభివృద్ధి చెయ్యడం, కొత్త పరిశ్రమలను ప్రోత్సహించడం, యువ పారిశ్రామికవేత్తలకు సహాయం చెయ్యడం. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎంఎస్ఎంఈ రంగం ప్రాముఖ్యత. భారతదేశంలో ఎంఎస్ఎంఈ రంగం దేశ జీడీపీలో పెద్ద భాగం, కోట్లాది ఉద్యోగాలు, ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ప్రభుత్వాలు ఎంఎస్ఎంఈ రంగాన్ని బలపరచడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముఖ్య సేవలు. 1. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ సంస్థ కొత్త పరిశ్రమలకు అవసరమైన పరిశ్రమల భూమి, ఇండస్ట్రియల్ షెడ్స్, ప్లాట్లు అందిస్తుంది. ఇవి పరిశ్రమలను త్వరగా ప్రారంభించడానికి సహాయపడతాయి. 2. ఫినాన్షియల్ అసిస్టెన్స్. ఎంఎస్ఎంఈలకు అవసరమైన రుణాలు, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలు గురించి సమాచారం మరియు సహాయం అందిస్తుంది. 3. స్కిల్ డెవలప్మెంట్. పరిశ్రమల కోసం అవసరమైన టెక్నికల్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ పైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 4. టెక్నాలజీ సపోర్ట్. కొత్త పరిశ్రమలు టెక్నాలజీని ఉపయోగించడానికి టెక్నికల్ గైడెన్స్, ఇండస్ట్రీ కన్సల్టింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సహాయం అందిస్తుంది. ఎంఎస్ఎంఈ ఎక్స్పోలో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ పాత్ర. ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పోలో ఈ సంస్థ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రభుత్వ పథకాల సమాచారం, పరిశ్రమల స్థాపన విధానం, సబ్సిడీలు, రుణ పథకాలు గురించి వివరాలు ఇచ్చారు. చాలామంది యువత ఈ స్టాల్ను సందర్శించారు. 2. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అంటే ఏమిటి? రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది స్టార్టప్స్ మరియు యువ ఆవిష్కర్తల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక ఇన్నోవేషన్ సెంటర్. ఈ హబ్ ముఖ్యంగా స్టార్టప్ ఆలోచనలు, కొత్త టెక్నాలజీలు, పరిశోధన వికసించడానికి సహాయం చేస్తుంది. ఇన్నోవేషన్ హబ్ లక్ష్యాలు. ఈ హబ్ ప్రధాన లక్ష్యాలు యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించడం, కొత్త టెక్నాలజీల అభివృద్ధి, స్టార్టప్స్కు మద్దతు, పరిశ్రమలతో భాగస్వామ్యం. స్టార్టప్ సపోర్ట్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్టార్టప్స్కు ఇంక్యుబేషన్ సపోర్ట్, మెంటర్షిప్, ఫండింగ్ గైడెన్స్, బిజినెస్ డెవలప్మెంట్ సహాయం అందిస్తుంది. ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్. ఇక్కడ స్టార్టప్స్కు ఆఫీస్ స్పేస్, ల్యాబ్స్, టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెంటోరింగ్ అందిస్తారు. దీంతో స్టార్టప్స్ త్వరగా అభివృద్ధి చెందుతాయి. యూత్ అండ్ స్టూడెంట్ ఆపర్చునిటీస్. ఈ హబ్ విద్యార్థులకు కూడా మంచి అవకాశాలను కల్పిస్తుంది. విద్యార్థులు తమ ఐడియాలను ప్రాజెక్టులుగా మార్చుకోవచ్చు, స్టార్టప్స్ ప్రారంభించవచ్చు, పరిశ్రమలతో పనిచేయవచ్చు. ఏపీ ఛాంబర్స్ ఎక్స్పోలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఈ ఎక్స్పోలో రతన్ టాటా ఇన్నోవేషన్ స్టాల్ వద్ద స్టార్టప్ ప్రాజెక్టులు, టెక్నాలజీ డెమోలు, ఇన్నోవేషన్ మోడల్స్ ప్రదర్శించారు. చాలామంది యువత ఈ స్టాల్ను ఆసక్తిగా సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం స్టార్టప్స్ను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉదాహరణకు ఇన్నోవేషన్ హబ్స్, స్టార్టప్ ఇంక్యుబేటర్స్, ఎంఎస్ఎంఈ సపోర్ట్ స్కీమ్స్, టెక్నాలజీ పార్క్స్. ఇవి యువతకు వ్యాపార అవకాశాలను పెంచుతున్నాయి. మొత్తానికి ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో వంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ వ్యాపార అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, స్టార్టప్స్, ఇన్నోవేషన్ కేంద్రాలు ఒకే వేదికపై కలుసుకుంటాయి. ప్రత్యేకంగా ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ యువ పారిశ్రామికవేత్తలకు గొప్ప అవకాశాలను అందిస్తున్నాయి.
వెహికల్. అలాగే మీరు ఈ వెహికల్ పెట్టండి, అదే మీరు హోమ్ ఆటోమేషన్ కూడా పెట్టండి. లైట్స్ ఆన్, లైట్స్ ఆఫ్. మన ఇంట్లో ఉన్నారు, మీరు ఎంట్రన్స్ అవగానే నాకు ఛార్జర్ ఆన్, లైట్ ఆన్ పెట్టి డివైస్ అన్నీ ఆన్ అవుతాయి. ఒక వాయిస్ కంట్రోల్ సెన్సార్, దీని త్రూగా ఒక వైఫై అనేది ఇస్తే చాలు. పాటు మీరు ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా లాయిడ్ వేసి విని ఉంటుంది నైట్లో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ చేసుకుంటారు. సో మనం అలా ఇంటికి వెళ్ళి ఆఫ్ చేసుకుని దీని త్రూగా వైఫై. మన సీసీ కెమెరాలు కెమెరాలు ఏం జరుగుతుంది, మనకి అక్కడ వచ్చే డేటాని మనం ఎలా చూస్తున్నాం. డివైస్ ఓకే, యాప్ ఓకే, బట్ దీని త్రూ కమ్యూనికేషన్ నెట్. రీఛార్జ్ ఇస్తారా? మీ నెంబర్ చెప్పండి. థ్యాంక్ యూ. మీ నెంబర్